పాపులర్ అవ్వటం కోసం మీ దృష్టిలో ప్రత్యేకించి లలిత్ కుమార్ గారితో తిట్లు తింటే మేము పాపులర్ అవుతాము అనుకునేటటువంటి పాస్టర్లు చాలా మంది ఉంటారు. మన స్టూడియోకి కూడా రీసెంట్ గా వచ్చారు. నేను ఆ వీడియో పబ్లిష్ చేయలేదు బికాస్ సెన్స్లెస్ గా మాట్లాడారు. మేక్స్ నో సెన్స్. అసలు ఆ వీడియో పబ్లిష్ చేయడం వల్ల ఉపయోగం లేదు అని అనిపించింది. మీరు వచ్చినప్పుడు మీతో యాక్చువల్ గా వీడియో చూపిద్దాం అని అనుకున్నా, మీకు సమయం లేదు. ఈసారి నేను ఖచ్చితంగా వీడియో చూపిస్తానండి. ఎంత సెన్స్లెస్ గా మాట్లాడారు. పేరు చెప్పి కూడా నేను పాపులర్ చేయదలుచుకోలేదు. మీకు తెలుసా పేరు? నేను మీ ఫోన్ లో చెప్పాను. దీన్ని ఎట్లా చూస్తారు లలిత్ గారు? మీ చేత తిట్లు తినడం భాగ్యంగా భావిస్తున్నారండి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా డొల్ల మాటలని వాళ్ళకి తెలుసు, వాళ్ళని నమ్ముతున్న సమాజానికి తెలుసు. అయితే వాళ్ళని నమ్ముతున్న సమాజాన్ని మేము ఎప్పుడు కూడా బ్లేమ్ చేయం. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందువులే, వాళ్ళందరూ మళ్ళీ ఒకనాటికి హిందువులుగా రావాల్సిన వాళ్ళే. కానీ వీళ్ళని మతం మారిస్తే వాళ్ళ దగ్గర దశంభాగాలు తింటూ, వీళ్ళని మతం మార్చామని చూపిస్తూ విదేశాల దగ్గర కుక్క బిస్కెట్లు తెచ్చుకుంటూ పొట్టబోసుకునే ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య ఐడెంటిటీ అనేది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. సో అటువంటి ఐడెంటిటీ క్రైసిస్ తోటి వాళ్ళు, లేకపోతే అటువంటి ఒక ఐడెంటిటీని కొత్తది క్రియేట్ చేసుకోవటం కోసం అని చెప్పేసి మాలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మన ద్వారా వాళ్ళ పేర్లు పదే పదే చెప్పించాలని చెప్పి కష్టపడతా ఉంటారు. కానీ మా దృష్టిలో ఒకటేనండి, మేము పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ అని చూడట్లా. పాస్టర్ అంటే పాస్టర్. అలాగే నా దృష్టిలో చెడ్డ పాస్టర్ అని కూడా ఒక్కడు కూడా లేడు. చెడ్డ పాస్టర్ కదా, నా దృష్టిలో చెడ్డ క్రైస్తవుడు చెడ్డ ముస్లిం అనేవాడు ఎప్పటికీ లేడండి. ఎందుకంటే బేసిక్గా నేను వాళ్ళు ఎవరు మంచి వాళ్ళని చూడలేదు కాబట్టి. నేను అంటే వాళ్ళు చెడ్డోళ్ళు అని అంటలా, మంచోళ్ళు అని అంటలా. వాళ్ళు ఒక ముస్లిము ఒక క్రైస్తవుడు. వాడికి వాడి మతం ఏం చెప్తుంది? నీ మతం కానూని నీ పక్కన ఉంటే వాడిని మతంలోకి మార్చు, లేదా నీ మతం కానూని నీ పక్క నుండి వాడి పూజ ఇది చేసుకుంటా ఉంటే వాటిని ధ్వంసం చేయి, లేకపోతే వాడిని అక్కడ నీ పక్కన లేకుండా చేసి వాడు పారిపోయేలా చేస్తావా, చంపేస్తావా. కాశ్మీర్ ఫైల్స్లో చూసారు కదా, రలీవ్ గలీవ్ చెలివ్. అయితే మారిపో, లేకపోతే పారిపో, లేకపోతే చచ్చిపో. 3 ఆప్షన్స్ ఇస్తారండి. అలాంటి ఆప్షన్స్ ఇచ్చే మతంలో బతుకుతున్న వాళ్ళు మంచి చెడు నేను ఎదుగుతాను. మన వాళ్ళు అంటారు అందరూ చెడ్డోళ్ళు ఉండరు కదండి అంటారు. మేబీ 1% 2% ఒకవేళ మీరు అనుకునే టైపు మంచి వాళ్ళు ఉంటారేమో. ఇప్పుడు ఆ 100 మందిలో నుంచి నేను ఆ 2% ఫిల్టర్ చేయడానికి ఎందుకు కష్టపడతా? అన్నం బియ్యంలో రాళ్ళు ఉన్నాయి అనుకోండి, ఏరు పక్కన పడేస్తాం. అదే రాళ్లలో 4 బియ్యం ఉంటే ఏరుకుని వచ్చి తెచ్చుకుని వంట చేసుకుంటాము, వదిలేస్తాం మొత్తం. అంతే ఇక్కడ కూడా. వాళ్ళంతా రాళ్లలో ఉన్న బియ్యం లాంటి వాళ్ళు. వాళ్ళ కర్మ, వాళ్ళు దానిలో కంటిన్యూ అవుతారో దానిలోంచి బయటకు వచ్చేసి 4 ముక్కలు ఎవరో ప్రవచనకారులు చూసేసి వీడియోస్, అవి గరికపాటి గారు అనుకోవచ్చు, చాగంటి వారు అనుకోవచ్చు, 4 వీడియోలు వినేసి మిడిమిడి జ్ఞానంతో స్టూడియోలకు వచ్చేసి ఎలాగైనా మీ దృష్టిలో పడాలి, ఈ వీడియో గనక పబ్లిష్ అయితే మీ దృష్టిలో అనటం డైరెక్ట్ గా లలిత్ కుమార్ గారు, కరుణాకర్ గారు మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు